హిందూ హడల్ అనే ఒకటి వాళ్ళకు ప్రోగ్రాం పెట్టారు. హిందూ పేపర్ వాళ్ళు ఒక పేపర్, న్యూస్ పేపర్ వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. చాలా విచిత్రం అనిపించింది. నేను ఏబీపీలో ఒకప్పుడు ఉండే, నేను ఆర్ఎస్ఎస్లో ఉండే అటువంటి వ్యక్తి అతని మాటలు వింటూ ఉంటే ఆయన ఆర్ఎస్ఎస్లో కాదు ఆర్ఎస్సీలో ఉన్నాడు అనిపిస్తుంది మనకు చూస్తే మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పాడు, భారతదేశంలో అంట ఈయన ఢిల్లీ ఒక వాళ్లకు సెల్యూట్ కొట్టాలని సిగ్గేస్తాడు. వీళ్ళు ప్రధానమంత్రి ఉత్తర భారతమే, రాష్ట్రపతి ఉత్తర భారతమే, హోమ్ మినిస్టర్ ఉత్తర భారతమే, రక్షణ మంత్రి ఉత్తర భారతమే, నార్త్ ఇండియనే. నేను వాళ్ళకి పోయి సలాం కొట్టాలంటే నాకు సిగ్గు అనిపిస్తుంది అన్నాడు ఆయన అన్నాడు. ఇప్పుడు అరే ఇంకా నువ్వు దక్షిణాది ఉత్తరాది అనే ఫీలింగ్ తీసుకొస్తున్నావు భారతదేశంలో. ఇది దేశ వ్యతిరేక మాటలు, చర్యలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఆయన పన్నులు మేము కడుతున్నాం, ఈ యొక్క కేంద్రానికి డబ్బులు మేము ఇస్తున్నాం, వాళ్ళకు పోయి నేను సెల్యూట్ కొట్టాలి అంటే నాకు సిగ్గు అనిపిస్తుంది అన్నాడు. నువ్వేమిచ్చేది డబ్బులు కేంద్రానికి? అయినా నువ్వు 69 సార్లు నువ్వు ఢిల్లీ పోయినావు. దేనికి పోయినావు? మీరు రాహుల్ గాంధీ గారికి సెల్యూట్ కొట్టడానికి కాదా? సోనియా గాంధీ గారికి కాళ్ళు మొక్కడానికి కాదా? వాళ్ళకి మా తెలంగాణ డబ్బులు అందించడానికి కాదా పోయింది? నీకు అప్పుడు సిగ్గు అనిపించలేదా? నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, నీ పార్టీ నాయకులు ఎక్కడోళ్ళు వాళ్ళు? వాళ్ళకే తెలియదు ఎక్కడోళ్ళు. ఇటలీ తెలియదు, కాశ్మీర్ ఎక్కడ తెలియదు, వాళ్ళకే తెలియదు. అటువంటి వాళ్ళకు నువ్వు కాలు మొక్కుతున్నావు, వాళ్ళకు పోయి గులామీ కింద చేస్తున్నావు. నీకు అప్పుడు సిగ్గు అనిపించలే, కానీ ఢిల్లీ వాళ్ళకి సెల్యూట్ కొట్టే సిగ్గు అనిపించండి నాకు. ఈరోజు భారతదేశం ప్రపంచం మొత్తంలో కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 7.7% మనకు ఒక జీడిపి గ్రోత్ ఉంది ఇప్పుడు, హైయెస్ట్. ఇది తట్టుకోలేక, ఓడ్చుకోలేక కాంగ్రెస్ పార్టీ నెగటివ్గా మాట్లాడుతూ ఉన్నది. భారతదేశ ప్రగతి వాళ్ళు చూడలేరు, భారతదేశం విచ్ఛిన్నమే చూడడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకో మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు, కేంద్రం నుంచి మాకేం రావట్లే, మేమే ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ యొక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. 2.5 సంవత్సరాలు నువ్వు, అంటే 12.5 సంవత్సరాలు. ఈ 12.5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నీకు 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి ఇచ్చింది. దానికి నువ్వు లెక్క చెప్తావా? మన ఎదురుకున్నటువంటి ఒక ఏదైతే జాతీయ రహదారి ఉందో అది నిర్మాణం చేసిందే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మొన్న జగిత్యాల నుంచి జాతీయ రహదారులు దాదాపు 8,000 కోట్ల రూపాయలతో అక్కడ మొదలుపెట్టారు. రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఏది ఉందో అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది. వరంగల్లో ప్రియం మిత్ర టెక్స్టైల్ పార్క్ ఇచ్చింది నరేంద్ర మోదీ గారు. జహీరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ ఇచ్చింది నరేంద్ర మోదీ గారు. పేద ప్రజలకు 5 కిలోల బియ్యం ఇస్తుంది నరేంద్ర మోదీ గారు. ములుగులో సెంట్రల్ యూనివర్సిటీ తీసుకువచ్చింది నరేంద్ర మోదీ గారు. శంషాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరోస్పేస్ ఇండస్ట్రీ తీసుకువచ్చిందే నరేంద్ర మోదీ గారు. ఇన్ని తెచ్చిన తర్వాత కూడా, ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా మాకు ఏమి ఇవ్వలేదంటే ఇంతకన్నా అబద్ధం కోరు ఉండదు. ఈ అబద్ధాల కోరు ప్రభుత్వం తొందరలోనే మీ రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలు చూస్తూ ఉన్నారు. 12 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం యొక్క మన ఒక రాష్ట్ర, మన ప్రదేశం, మన ఒక దేశాన్ని పరిపాలించిన నరేంద్ర మోదీ గారు ఒక అవినీతి రహితమైన పాలన మనకి ఇచ్చారు. కానీ మీ దగ్గర మీరు ఇచ్చినటువంటి 2.5 సంవత్సరాలు ఎన్ని అవినీతి జరిగినాయి, ఎన్ని లక్షల కోట్ల కమిషన్ తీసుకున్నారు, ఏం చేశారో 2.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి అడుగుతా ఉన్నాను.